నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో దానికంటే ముందు మళ్ళీ ఇంకొకసారి పడవ వేగము, ప్రవాహ వేగము ఫార్ములాలు చూద్దాం. పడవ వేగానికి ఫార్ములా ఏంటి? హాఫ్ S1 ప్లస్ S2. S1 అంటే ప్రవాహ దిశలో పడవ వేగం, S2 అంటే S1 అంటే ప్రవాహం, ఈ ప్రవాహం ఏ దిశలో ఉందో అదే దిశలో పడవ వేగం ఉంటుంది. S2 అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ ప్రయాణిస్తుంది. సో ఇది S2. సో ఏదైతే ప్రవాహ దిశలో ఉంటుందో దాని యొక్క వేగాన్ని, ఆ రెండింటి యొక్క ప్రవాహము ప్లస్ పడవ యొక్క వేగాన్ని రెండింటిని కలిపి S1 అంటాం. అదేవిధంగా ప్రవాహానికి వ్యతిరేకంగా పడవ ప్రయాణిస్తున్నప్పుడు దీంట్లో నుంచి x ప్లస్ వై అనేది S1 అవుతుంది, x మైనస్ వై అనేది S2 అవుతుంది. సో ఇక్కడ x అనేది పడవ వేగము, y అనేది ప్రవాహ వేగము, S1 అనేది ప్రవాహ దిశలో పడవ వేగము, S2 అనేది ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. సో S1 S2ని ఏ విధంగా రాసుకోవచ్చు? మళ్ళీ హాఫ్ d1/t1 ప్లస్ d2/t2 అని రాసుకోవచ్చు. ప్రవాహ వేగం ఇది పడవ వేగం. ఇప్పుడు ప్రవాహ వేగాన్ని కనుక్కోవాలంటే హాఫ్ S1 మైనస్ S2. పడవ వేగము ప్రవాహ దిశలో పడవ వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. సో సేమ్ దీన్ని కూడా హాఫ్ d1/t1 మైనస్ d2/t2 అని రాసుకోవచ్చు. సో ఇదంతా మీకు బేసిక్స్, మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఒక పడవ 4 గంటల్లో 32 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహ దిశలో అన్నాడు కాబట్టి ఇది d1, ఇది t1. మరియు 24 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహ వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి d2 అవుతుంది. రివర్స్ రాసుకోవద్దు. ప్రవాహ దిశ అన్నప్పుడు మాత్రమే d1 t1 అవుతాయి. ప్రవాహ వ్యతిరేక అన్నప్పుడు అవి d2 అవుతుంది. దీన్ని d1 రాసుకున్నారంటే పోయినట్టే. ప్రవాహ వ్యతిరేక దిశలో t2 ఇది. అయినా నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం అన్నాడు, ప్రవాహ వేగం అనలేదు, పడవ వేగం కనుక్కోమన్నాడు. సో ఫార్ములా ఏది వాడతాం మనం? పైన రాసుకున్నట్టే ఈ ఫార్ములా వాడతాం మనం. ఏది? హాఫ్ d1/t1 ప్లస్ d2/t2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్. d1 అంటే ఎంత మనకి క్వశ్చన్ లో ఇచ్చినట్లు 32/4. అదేవిధంగా d2 అంటే ఎంత మనకి? d2 అంటే ఎంత? 24/6. సో 4 8 32, 6 4 24. సో హాఫ్ 8 ప్లస్ 4 ఎంత? 12. సో ఇది క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 6. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. సేమ్ క్వశ్చన్, హోంవర్క్ చేయండి. ఒక నెక్స్ట్ మోడల్ చూద్దాం. దానికంటే మళ్ళీ ఇంకొకసారి బేసిక్ చెప్తున్నాను చూడండి. ఇదేమో ప్రవాహ వేగం అనుకుందాం. ప్రవాహ వేగాన్ని x అనుకుంటున్నాను. సేమ్ ఇదే దిశలో బోట్ కూడా ఆ ప్రవాహంలో ప్రయాణిస్తుంది, అదే నదిలో. దీని యొక్క వేగము y అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రవాహ దిశలో ఏదైతే ప్రవాహం ప్రవహిస్తుందో ఆ దిశలో బోటు ప్రయాణిస్తుంది కాబట్టి ఆ ప్రవాహ వేగము ఎంత అవుతుంది? మొత్తము ప్రవాహ వేగము ప్లస్ బోటు వేగము ఈ రెండు కలిపితే అప్పుడు బోటు స్పీడ్ అవుతుంది. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు S1 అవుతుంది. ప్రవాహ దిశలో పడవ వేగం. ఇప్పుడు ఇది S1 అనేది ఏంది? x అనేది ఏంది? ప్రవాహ వేగము, y అనేది బోటు వేగము. సో S1 అనేది ఏంది? ప్రవాహ దిశలో పడవ యొక్క వేగము. ఆ బోటు యొక్క వేగం ఏమవుతుంది? ఈ రెండు వేగాలను కూడాలి. నెక్స్ట్, ప్రవాహం ఈ దిశలో ఉంది, దీని వేగం x అనుకుందాం, కానీ బోట్ అనేది దీనికి రివర్స్ లో ప్రయాణిస్తుంది. సో దీని యొక్క బోట్ యొక్క వేగము y అనుకుందాం. ఇప్పుడు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఆ బోట్ యొక్క వేగం ఏమవుతుంది? S2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఇది y అనుకుంటాను, ఇది x అనుకుందాం. సో x మైనస్ y అవుతుంది. ఇక్కడ కూడా ఇది y అనుకోండి, ఇది x అనుకోండి. ఎప్పుడు కానీ పడవ వేగాన్ని x అనుకోండి, x లో నుంచే మనం y ని తీసేయాలి. ప్రవాహ వేగాన్ని y అనుకోండి. సో S2 ఏమవుతుంది? ఇక్కడ x మైనస్ y అవుతుంది. సో S1 అంటే మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రవాహ దిశలో పడవ వేగము. S2 అంటే ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. సో ఎప్పుడైనా మీకు సపరేట్ గా ఏదైనా d1 t1 టైము లేకపోతే దూరము ఈ విధంగా ఇచ్చేసి మీకు పడవ వేగాన్ని ప్రవాహ వేగాన్ని కనుగొనమంటాడు. సో అప్పుడు ఫార్ములాలు ఏంటి? పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ S1 ప్లస్ S2. S1 అంటే ఏంది? ఇక్కడ ప్రవాహ దిశలో పడవ యొక్క వేగము. అదేవిధంగా ప్రవాహ వేగం, ఇది పడవ వేగము, ఇది ప్రవాహం అంటే నీటి యొక్క వేగం. సో హాఫ్ S1 మైనస్ S2. S1 అంటే ఏంది? ప్రవాహ దిశలో పడవ వేగము. S2 అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం. సో S1 ని S2 ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనకి ఫార్ములా తెలుసు కదా, T ఈజ్ ఈక్వల్ టు D/S అనే ఫార్ములా ద్వారా టైమ్, డిస్టెన్స్, అదేవిధంగా స్పీడ్ కి రిలేషన్. సో S ఈజ్ ఈక్వల్ టు D/T రాసుకోవచ్చు కదా. సో దీన్ని S ని మనం స్పీడ్ ని దూరము బై టైమ్ గా రాసుకోవచ్చు. సో d1/t1 ప్లస్ d2/t2. సేమ్ ఇక్కడ కూడా హాఫ్ d1/t1 మైనస్ d2/t2 రాసుకోవాలి. ఇదంతా బేసిక్ మీకు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఒక పడవ 35 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహ వ్యతిరేక దిశలో 7 గంటల్లో ప్రయాణిస్తుంది. ప్రవాహ వ్యతిరేక దిశ అన్నాడు కాబట్టి ఏంది మనకది? S2 అంటే డీటెయిల్స్ ఏంది? ఇప్పుడు ఇది d2, ఇది t2 అని అర్థం. నెక్స్ట్ అదే దూరము అంటే d1 కూడా ఎంత అన్నట్టు? d1 కూడా ఎంత? 35 కిలోమీటర్లే. d2 కూడా 35 కాబట్టి d1 కూడా 35. ఎందుకు? అదే దూరాన్ని అన్నాడు. సో అదే దూరాన్ని ప్రవాహ దిశలో 5 గంటల్లో ప్రయాణిస్తుంది అన్నాడు. 5 గంటలు అన్నాడు కాబట్టి ప్రవాహ దిశలో అన్నాడు కాబట్టి ఈ 5 గంటలు ఏమవుతుంది మనకి? t1 అవుతుంది. సో t1 ఈజ్ ఈక్వల్ టు 5, t2 ఈజ్ ఈక్వల్ టు 7,
d1 ఈజ్ ఈక్వల్ టు 35, d2 ఈజ్ ఈక్వల్ టు కూడా 35. సో మనకు కావాల్సింది ఏంది? పడవ యొక్క వేగం. పడవ యొక్క వేగానికి ఫార్ములా ఏంటి? హాఫ్ d1 బై t1 ప్లస్ d2 బై t2. సో ఫార్ములా ఇన్స్టాల్ చేయండి. హాఫ్ d1 ఎంత? 35 బై t1 ఎంత? 5 ప్లస్ t2 ఎంత? సేమ్ 35 d2. నెక్స్ట్ t2 ఎంత? 7. సో 5 7 35, 7 5 35, 7 ప్లస్ 5 12, హాఫ్ ఇంటూ 12 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. సేమ్ ఇదే క్వశ్చన్ ని హోంవర్క్ చేయండి. సో మళ్ళీ ఒకసారి బేసిక్ చెప్పుకుందాం. సో ఇక్కడ మీకు ఫ్లో అవుతున్నది ఏంటి? నదిలో నీరు ప్రవాహం. సో దాని వేగం ఎంత అనుకుందాం? y అనుకుందాం. అదేవిధంగా సేమ్ ఏదైతే ప్రవాహ దిశ ఉందో అదే దిశలో ఒక బోట్ ప్రయాణిస్తుంది అనుకుందాం. దీని యొక్క వేగం ఏంటి? x అనుకుందాం. సో ప్రవాహ దిశలో ప్రయాణించే బోట్ యొక్క వేగంని మనం s1 అనుకుంటాం. సో s1 ఏమవుతుంది? x ప్లస్ y అవుతుంది. ఈ రెండు వేగాల కలయికనే ప్రవాహ దిశలో ఆ బోట్ యొక్క వేగం అవుతుంది. సేమ్ ఫ్లో ఉంది, ఈ దిశలో ఉంది, దీన్ని y అనుకుందాం. దీని ఫ్లో యొక్క వేగము ఆపోజిట్ లో ఒక బోటు ప్రయాణిస్తుంది, దీని యొక్క వేగం x అనుకుందాం. సో ఇప్పుడు s2 అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో బోటు యొక్క వేగం. సో ఇప్పుడు ఆ వేగం ఎంత అవుతుందంటే దీని వేగంలో నుంచి ఈ వేగాన్ని తీసివేయాలి, x మైనస్ y అవుతుంది. సో ప్రవాహ దిశలో బోటు యొక్క వేగానికి ఫార్ములా s1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. x అంటే పడవ వేగము ప్లస్ ప్రవాహ వేగము. అదేవిధంగా s2 అంటే ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగానికి ఫార్ములా పడవ వేగము మైనస్ ప్రవాహ వేగం. సో నెక్స్ట్ మనము పడవ వేగాన్ని కనుక్కోవాలి. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి పడవ వేగాన్ని కనుక్కోమంటాడు. సో అప్పుడు ఏం చేయాలంటే హాఫ్ s1 ప్లస్ s2, ప్రవాహ దిశలో పడవ వేగము, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం, ఈ రెండింటిని కూడి బై 2 చేస్తే అది వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం s1 ఏ విధంగా రాసుకోవచ్చు? గతంలో చెప్పుకున్నాం d1 బై t1. ఎందుకు? s కి ఫార్ములా ఏంది? t ఈజ్ ఈక్వల్ d బై s ఫార్ములా ప్రకారం వేగానికి ఫార్ములా వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. సో d1 బై t1 ప్లస్ d2 బై t2 అని రాసుకోవచ్చు. అదేవిధంగా ప్రవాహ వేగానికి ఫార్ములా ఇది పడవ వేగము, ఇది ప్రవాహ వేగం. దీనికి ఫార్ములా హాఫ్ s1 మైనస్ s2. సో హాఫ్ d1 బై t1 మైనస్ d2 బై t2. సో ఈ విధంగా ఫార్ములాలు వేసుకొని మనం చేయొచ్చు. ఈ ఫార్ములాను వాడచ్చు, మనకు అవసరాన్ని బట్టి ఈ ఫార్ములా వాడచ్చు, అవసరాన్ని బట్టి ఈ ఫార్ములా, అవసరాన్ని బట్టి ఈ ఫార్ములా వాడచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ప్రవాహ దిశలో ప్రవాహానికి వ్యతిరేకంగా పడవయ్యే వేగం వరుసగా 14, 7 కిలోమీటర్లు అంట. ప్రవాహ దిశలో అంటే s1 ఇచ్చాడు. సో s1 ఎంత? 14. ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత? 7. s2 అంటే 7 ఇచ్చాడు. అయినా మనకి ఏం కనుక్కోమన్నాడు? ప్రవాహం యొక్క వేగాన్ని కనుక్కోమన్నాడు. ప్రవాహం యొక్క వేగం కనుక్కోమన్నాడు. గుర్తుపెట్టుకోండి, పడవ యొక్క వేగం కాదు. పడవ వేగానికి ఫార్ములా ఇది, ప్రవాహ వేగానికి. సో s1 s2 తెలిసినప్పుడు ప్రవాహ వేగం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? హాఫ్ s1 మైనస్ s2. సో s1 ఎంత? హాఫ్ 14 మైనస్ 7 అంటే ఎంత? 7. సో 2 3.5 7 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, ఇది హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒక నావికుడు 48 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహ దిశలో అన్నాడు కాబట్టి ఇది d1, ఇది t1. అదే ప్రవాహ వ్యతిరేక దిశలో అని ఉంటే ఇది d2, ఇది t2 అయ్యేది. సో ప్రయాణించి తిరిగి 1 గంట 20 నిమిషాల్లో అంటే ఇది t2 ప్రారంభ స్థానానికి వస్తుంటారు. రివర్స్ లో అంటే ప్రవాహ వ్యతిరేక దిశలో వస్తాడు కాబట్టి ఇది t2. సో ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రారంభ స్థానానికి వచ్చాడు అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళి పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి వస్తే కూడా డిస్టెన్స్ సేమ్ అవుతుంది కదా. సో ఇక్కడ d1 d2 కూడా రెండు సేమే 12 కిలోమీటర్లు. సో d1 తెలుసు, d2 తెలుసు, t1 తెలుసు, t2 తెలుసు. సో అయినా మనకి ఆ నిశ్చల నీటిలో నావికుడి యొక్క వేగం ఎంత అంటే పడవ యొక్క వేగం ఎంత? దీనికి ఫార్ములా తెలుసు మనకి. పడవ యొక్క వేగము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ d1 బై t1 ప్లస్ d2 బై t2 ఫార్ములా. ఒకవేళ ప్రవాహ వేగం అడిగితే హాఫ్ d1 బై t1 మైనస్ d2 బై t2 అంతే. హాఫ్ d1 ఎంత? 12, t1 ఎంత? ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, 48 నిమిషాల్లో ఉంది. ఎప్పుడు కానీ ఇక్కడ కిలోమీటర్లో ఉన్నప్పుడు ఇది ఎలా ఉండాలి? గంటల్లో ఉండాలి, కానీ నిమిషాల్లో ఉంది. సో 48 నిమిషాలని మనము గంటల్లోకి మార్చాలంటే బై 60 వేయాలి. బై 60 వేస్తే ఏమవుతుంది? అది పైకే వస్తుంది. సో రివర్స్ లో అది ఇంటూ 60 అవుతుంది. ప్లస్ d2 ఎంత? సేమ్ 12. t2 ఎంత? 1 గంట 20 నిమిషాలు. 1 గంట 20 నిమిషాలు అంటే 60 నిమిషాలు ప్లస్ 20 నిమిషాలు ఎంత మనకి? 70, 60, 80 నిమిషాలు. సో 80 మళ్ళీ నిమిషాలు ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? గంటల్లోకి మార్చుకోవాలి. సో సింప్లిఫై చేయండి. హాఫ్ 12 4 48, 4 1 4 5, సో 15 వచ్చింది ఇది. సో నెక్స్ట్ ఈ సున్నాకి పోయింది. 4 2 4 3 3 3 సో 3 into 3 9. సో హాఫ్ 24. సో 24 అంటే 2 12. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? 12 వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. సింపుల్ క్వశ్చన్స్, అన్ని సేమ్ మోడల్స్, సేమ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న మీరు అర్థం చేసుకోవడంలో చిన్న కాన్సెప్ట్ ఫాలో అయితే మొత్తం ఈ టైప్ లో ఉన్న 8 మోడల్స్ చేసేయచ్చు. హోంవర్క్ క్వశ్చన్ ఇది. ఒక వ్యక్తి 36 కిలోమీటర్లు ఎగువకు అన్నాడు కాబట్టి ప్రవాహ వ్యతిరేక దిశ. సో కాబట్టి మనం దీన్ని d2 అని రాసుకోవచ్చు.
48 కిలోమీటర్లు దిగువకు అన్నప్పుడు మాత్రమే దాన్ని D1 డిస్టెన్స్ గా రాసుకోవాలి. ఏదైతే ప్రవాహ దిశకు ఉంటుందో వాటిని మాత్రమే D1, ప్రవాహ వ్యతిరేక దిశ ఉన్న డిస్టెన్స్ ని D2 అనుకుంటాం యాజ్ ఫర్ ఫార్ములా మనం. సో విడివిడిగా 6 గంటల సమయం తీసుకుంటాడు. అంటే T1 కూడా 6 గంటలు, T2 కూడా 6 గంటలు అంట. అయినా ప్రవాహం యొక్క వేగం ఎంత? సో ప్రవాహం యొక్క వేగాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ప్రవాహ వేగము ఈజ్ ఈక్వల్ టు ½ D1/T1 మైనస్ D2/T2. ఇక్కడ మీరు ఏది D1 ఏది D2 వేసుకోవడం మిస్టేక్ చేసినట్లయితే పోయినట్టే. సో ఎప్పుడు కానీ వన్ అనేది దిగువ దిశకి వేసుకోవాలి, D2 అనేది ఎగువ దిశకి వేసుకోవాలి. సో హాఫ్ D1 ఎంత? 48/6 మైనస్ D2 ఎంత? సేమ్ 48, D2 వచ్చేసి 36/6. సో హాఫ్ 48/6 అంటే మనకి ఎంత? 6 8 48. సో 8 వచ్చింది మైనస్ 6 6 36 6. సో 1/2 మైనస్ 8 మైనస్ 6 అంటే 2, 2 2 1. సో 2/2 అంటే 1. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి, 1 కిలోమీటర్ పర్ హవర్. సేమ్ ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ ఉంది, హోంవర్క్ చేయండి. 2024 లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా QR కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ కి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్, పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క
ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.